హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ చేసుకునే పనుల్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారు. ఎవరి సహాయం లేకుండా మన పనులన్నీ మనమే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే 4, 5 కరివేపాకు రెబ్బల్ని ఇలా తీసుకొని తర్వాత మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి. దాంట్లో ఇలా కరివేపాకంతా కూడా మనము ఇలా దూసేసి వేసుకోవాలి. ఈ కరివేపాకు మన జుట్టుకి చాలా బాగా యూజ్ అవుతుంది. జుట్టు కుదుళ్ళనేవి గట్టిపడటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాడలు ఉన్నాయి కదా! ఈ కాడలను కూడా మనం ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇక్కడ నేను కత్తెరతో ఒక 4, 5 ముక్కలుగా కట్ చేసి ఇలాగా వేసుకుంటున్నాను. తర్వాత అలోవెరా జెల్ ఉంటుంది కదా! అలోవెరా జెల్ కూడా ఇలాగా మనకి ఎంత కావాలంటే అంత, అంటే ఒక స్పూన్ వరకు ఇలా వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా ఇలా వాటర్ పోసుకొని ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలనమాట. ఇలా మిక్సీ పట్టుకుంటే మనకి మెత్తని పేస్ట్ లాగా అవుతుంది. చూడండి, ఇలాగా పేస్ట్ లాగా అయింది కదా! ఇప్పుడు ఇది ఒక టీ స్ట్రైనర్ తీసుకొని దాంట్లో మనము వడకట్టుకోవాలన్నమాట. ఇలా వడకట్టుకుంటే మనకి జ్యూస్ మాత్రమే తీసుకోవాలి. పైనున్నటువంటి పిప్ అనేది మనకి అవసరం లేదండి. తర్వాత దాంట్లో మనం ఏ షాంపూ అయితే ఉపయోగిస్తామో ఆ షాంపూని వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఈ మిశ్రమం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలండి. షాంపూ అంతా కూడా మిశ్రమంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి హోమ్మేడ్ షాంపూ అనేది మనం తయారు చేసుకున్నామన్నమాట. దీంతో మనకి జుట్టు అనేది అస్సలు ఊడకుండా ఉంటుంది. ఇందులో వేసుకున్నటువంటి కరివేపాకు అనేది మన జుట్టుకి చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా అలోవెరా జెల్ కూడా మనకి జుట్టుకి మంచి పోషణనిస్తుందండి. తర్వాత మనము ఇది వాడటం వల్ల మనకి ఎక్కువగా జుట్టు కూడా ఊడకుండా ఉంటుంది. ఇలా వారానికి 2 సార్లు గనక ఇలా షాంపూ తయారు చేసుకొని మనం ఈ షాంపూతో కనుక తలస్నానం చేసినట్లయితే మనకి జుట్టు కుదుళ్ళనేవి గట్టిపడటమే కాకుండా చుండ్రు కూడా లేకుండా ఉంటుంది. జుట్టు కూడా రాలకుండా కూడా ఉంటుంది. ఇంకా ఈ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మన దగ్గర వెల్లుల్లి పొట్టు ఉంటుంది కదా! ఆ వెల్లుల్లి పొట్టు అనేది పారేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చన్నమాట. ఈ జార్‌లో మనము ఒక గుప్పెడు వెల్లుల్లి పొట్టు వేసుకున్నాము. తర్వాత అందులోనే మనకి దాల్చిన చెక్క ఉంటుంది కదా! దాల్చిన చెక్క కూడా ఒక 2 చిన్న ముక్కలుగా చేసుకొని ఈ మిక్సీ జార్‌లో వేసుకోవాలి. తర్వాత దాంట్లో మనకి ఇలా కర్పూరం ఉంటుంది కదా! ఈ కర్పూరం కూడా ఒక 2 బిళ్ళలు ఇలా నలిపి వేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఈ అగరబత్తీలు ఉంటాయి కదండీ! ఈ అగరబత్తిని కూడా ఒక దాన్ని తీసుకొని ఇదంతా కూడా నలిపి అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లో ఉన్నటువంటి మిశ్రమం అంతా కూడా మనం ఇలాగ మెత్తని పౌడర్‌లాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా! తర్వాత ఒక మట్టి ప్రమిదను తీసుకొని దాంట్లో ఇలాగా ఒక నిమ్మ తొక్కను తీసుకున్నాను. నిమ్మ తొక్క మనకి రసం తీసిందైనా పర్వాలేదు, లేదంటే రసం అన్నా పర్వాలేదండి. తర్వాత మనం తయారు చేసుకున్నాం కదండీ! ఇప్పుడు ఈ పౌడర్‌ని మనము ఈ నిమ్మ తొక్క మీద వేసుకొని దాంట్లో ఒక కర్పూర బిళ్ళను పెట్టి ఇలా మనము వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించినప్పుడు మనకి ఇలా పొగొస్తుంది కదా! ఈ పొగంతా మనం ఇల్లంతా గనక చూపిస్తే మనకి ఇంట్లో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందన్నమాట. అంతేకాకుండా మనకి దోమలు గానీ, లేదంటే ఏదైనా బ్యాక్టీరియా గానీ ఉంటే పూర్తిగా పోతుంది. ఇల్లు కూడా మంచి సువాసనతో ఉంటుందన్నమాట. సాయంత్రం పూట మనకి చీకటి పడేటప్పుడు తలుపులు వేసేసి ఇలా గనక మనం గనక దీపం పెట్టినట్లయితే మనకి ఇంట్లోకి అస్సలు దోమలు రాకుండా ఉంటాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే మనము శనగపిండి గానీ, గోధుమ పిండి గానీ తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా! ఈ పిండిలనేవి మనకి ఒక్కొక్కసారి చాలా త్వరగా పురుగు పడుతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు పిండి పురుగు పట్టకుండా ఉండటానికి ఇలా చేయండి. ఒక పేపర్ నాప్కిన్ తీసుకొని దాంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని ఇలా ఒక చిన్న పొట్లంలాగా చుట్టుకోవాలి. ఇది విడిపోకుండా ఉండటానికి ఒక పైన రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామనుకోండి, మనకిది విడిపోకుండా ఉంటుందన్నమాట. ఈ పొట్లాన్ని ఇప్పుడు మనము గోధుమ పిండి కానీ, లేదంటే బియ్య పిండి కానీ, లేదంటే శనగపిండి కానీ మనం పోసుకున్న డబ్బాల్లో గనక అది లోపల వరకు ఇలా పెట్టేసి తర్వాత దాని మీద ఇలా పిండిని కప్పేసామనుకోండి, మనకి పిండి అనేది అస్సలు పురుగు పట్టకుండా ఉంటుందండి. ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో సర్ఫు మనకు సరిపడా ఎంత సర్ఫ్ అయితే అవసరం పడుతుందో మనం బట్టలు ఉతకడానికి అంత సర్ఫ్ ఇలా వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు సర్ఫ్ వేసుకున్నాను. దాంట్లోనే మనకి వంట సోడా ఉంటుంది కదా! ఆ వంట సోడా కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత దాంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత మన దగ్గర ఈనో ఉంటూ ఉంటాయి కదండీ ప్యాకెట్స్. ఈ ప్యాకెట్‌లో ఒక ప్యాకెట్‌ని తీసుకొని మనము ఈ ప్యాకెట్‌ని కూడా ఇలా కట్ చేసి ఈ సర్ఫ్‌లో ఇలా పోసేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పోసుకున్నాం కదా! ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మన దగ్గర పాత సాక్సులు ఉంటూ ఉంటాయి కదండీ! ఈ సాక్సుల్లో ఒక సాక్స్‌ని తీసుకొని మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ సర్ఫ్ అంతా కూడా ఇలా ఈ సాక్స్‌లో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత
ఇదంతా కూడా మనము కదలకుండా ఉండడానికి, లేదంటే ఈ సర్ఫ్ అంతా కూడా బయటికి వచ్చేయకుండా ఉండడానికి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్‌ని ఈ సాక్స్‌కి ఇలా గట్టిగా వేసుకోవాలన్నమాట. చూడండి. ఇప్పుడు ఇలా ముడి వేసుకున్నటువంటి ఈ సాక్స్ ఉంది కదండీ! ఈ సాక్స్‌ని తీసుకెళ్ళి మనము వాషింగ్ మిషన్‌లో ఇలా వేసుకోవాలి. తర్వాత ఎప్పట్లానే మనము బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్‌లో వేసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటుంది కదా మిషను. ఆ వాటర్ పోసుకున్నప్పుడు ఈ సర్ఫ్ అనేది కొద్ది కొద్దిగా కరుగుతూ ఉంటుందండి. ఇలా బట్టలన్నీ కూడా వేసుకున్న తర్వాత మిషన్ అయితే మనం ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత మిషన్ అనేది వాష్ చేస్తూ ఉంటుంది కదా! అలాంటప్పుడు ఈ సర్ఫ్ అంతా కూడా కొద్ది కొద్దిగా కరిగి బయటికి వచ్చి బట్టలనేవి చాలా బాగా వాష్ అవుతాయండి. ఇందులో వేసుకున్నటువంటి ఈనో, ఇంకా వంట సోడా, మనము సాల్ట్ వేసుకున్నాం కదా! ఇవన్నీ కూడా సర్ఫ్‌లో కలిపి ఉతకడం వల్ల బట్టలకు ఉండేటటువంటి మురికి అనేది ఈజీగా పోతుందండి. బట్టల మీద నూనె మరకలు, పసుపు మరకలు, జిడ్డు మరకలు ఏవైనా సరే ఉన్నా గానీ మనకి నీట్‌గా వాష్ అయిపోతాయండి. అంతేకాకుండా మనకి పిల్లలు ఆడుకునేటప్పుడు ఎక్కువగా మట్టి మరకలు అవుతూ ఉంటాయి కదా! అవి కూడా పూర్తిగా వాష్ అవుతాయి. ఇలా సర్ఫ్ అనేది సాక్స్‌లో వేయటం వల్ల బట్టలకు సర్ఫ్ మరకలనేవి పట్టకుండా తెల్లగా మరకలు లేకుండా కూడా ఉంటాయి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే, ఒక గిన్నె తీసుకొని దాంట్లో సగం వరకు ఇలా నీళ్లు తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టుకొని 4, 5 లవంగాలు ఇలా వేసుకున్న తర్వాత ఆ నీళ్లు బాగా కాగనివ్వాలండి. తర్వాత మన దగ్గర ఇలా విక్స్ ఉంటుంది కదండీ! విక్స్ కూడా ఇలా స్పూన్‌తో కొంచెం తీసుకోవాలి. ఒక పావు టేబుల్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత అలా కాగుతున్నటువంటి నీళ్ళలో ఈ స్పూన్‌తో పాటుగా అలా ఆ విక్స్‌ని అలా వదిలేయాలండి. తర్వాత ఈ విక్స్ అంతా కూడా కరిగి మనకి ఆ వాటర్‌లోకి వెళుతుందన్నమాట. ఇప్పుడు మనకి నొప్పులను, బెణుకులను తగ్గించే ఒక మంచి వాటర్ లిక్విడ్ అనేది ఇప్పుడు తయారు చేసుకున్నాము. ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే మనలో చాలామందికి వంట పని, ఇంటి పని చేసినప్పుడు ఇలా బెణుకుల నొప్పులు వస్తూ ఉంటాయి. లేదంటే పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా చాలా వరకు పడిపోయినప్పుడు వాళ్ళకి పాదాల నొప్పులు, ఇంకా బెణుకుల నొప్పులు ఉంటాయి కదా! మోకాళ్ళు కూడా ఒక్కొక్కసారి దెబ్బలు తగిలి పట్టేస్తూ ఉంటాయి కదా! అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండీ! ఈ వాటర్ అనేది బాగా వేడిగా ఉండగానే ఇలా ఒక నాప్కిన్ తోటి గనక మనం ఈ వాటర్‌ని ఇలా డిప్ చేసి, తర్వాత ఈ వాటర్ అంతా కూడా పిండేసి, తర్వాత ఇలా మనం గనక కాపడం పెట్టామనుకోండి, మనకి నొప్పులు, బెణుకులనేవి పూర్తిగా తగ్గుతాయి. చాలామందికి ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కదా! అలాంటి వాళ్ళందరూ కూడా రాత్రి పడుకోబోయే ముందు ఇలాంటి వాటర్‌తో గనక కాపడం పెట్టుకున్నట్లయితే నొప్పులనేవి పూర్తిగా తగ్గుతాయండి. ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కాకుండా అందరికీ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలాంటి వాటర్ బాటిల్స్ అనేవి మనం రోజు కూడా వాడుకుంటూ ఉంటాము. పిల్లలకి స్కూల్‌కి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళకి వాటర్ పోసిస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనము వీటిల్ని మామూలుగా నీళ్ళతో కడిగేసి పక్కన పెట్టేసామనుకోండి, వాటిలో నుంచి ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా! అలా కాకుండా బాటిల్స్‌లో ఎటువంటి చెడు వాసన లేకుండా ఫ్రెష్‌గా ఉండటానికి ఇలా చేయండి. బాటిల్‌లో మనకి రైస్ ఉంటాయి కదండీ! నార్మల్‌గా మనం అన్నం వండుకునే రైసు. ఆ రైస్‌ని ఇలా కొద్దిగా వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే వంట సోడా కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసుకొని, తర్వాత ఈ బాటిల్‌కి మూత పెట్టేసి ఇటు అటు బాటిల్‌ని కనుక షేక్ చేసామనుకోండి, మనకి బాటిల్‌లో ఉండేటటువంటి డస్ట్ అంతా వచ్చేస్తుంది. అంతేకాకుండా ఒక స్పూన్‌కి కానీ, లేదంటే ఒక గరిటెకి కానీ ఇలా మన దగ్గర గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా! ఆ స్క్రబ్బర్‌ని ఇలా కట్టేసి, తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసి, అది కదలకుండా ఉండడానికి మనం ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటున్నామన్నమాట. తర్వాత ఇప్పుడు ఇది బాటిల్‌లోకి పెట్టి, మనం ఇలా బాటిల్ చుట్టూ కూడా తిప్పుతూ మనం క్లీన్ చేసామనుకోండి, బాటిల్‌లో ఏదైనా డస్ట్ ఉంటే పూర్తిగా వచ్చేస్తుందండి. ఇలా స్క్రబ్బర్‌తో కడిగిన తర్వాత ఈ వాటర్ అనేవి ఇలాగా బౌల్‌లో పోసి చూపిస్తున్నాను చూడండి. వాటర్ అనేవి ఎంత మురికిగా వచ్చినాయో. తర్వాత నార్మల్ వాటర్‌తో మనం క్లీన్ చేసామనుకోండి, బాటిల్ అనేది చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే, మనము పాలు కాచేటప్పుడు ఒక్కొక్కసారి పాలు పొంగి పొయ్యి మీద పడిపోతూ ఉంటాయి కదా! అలాంటప్పుడు మనము కిచెన్‌లో నాప్కిన్ తోటి మొత్తం అంతా కూడా స్టవ్‌ని క్లీన్ చేస్తాము. అప్పుడు నాప్కిన్ అనేది చాలా జిడ్డుగా అయిపోతుంది కదా! అలా కాకుండా ఇలా మన దగ్గర ఉన్నటువంటి న్యూస్ పేపర్స్‌తో ఒకసారి ఈ పాలంతటిని ఇలా తుడిచేసామనుకోండి, ఇలా మొత్తం జిడ్డంతా కూడా ఈ న్యూస్ పేపర్స్‌కి వచ్చేస్తుందండి. తర్వాత ఈ పేపర్స్ అనేవి మనము డస్ట్‌బిన్‌లో పారేసి, తర్వాత మళ్ళీ మనము కిచెన్ నాప్కిన్ టవల్‌తో తుడిచామనుకోండి, మనకి ఆ నాప్కిన్ అనేది మనకి జిడ్డుగా మారకుండా ఉంటుంది. అంతేకాకుండా పాత న్యూస్ పేపర్‌లు కూడా మనం ఇలా యూజ్ చేసుకోవచ్చన్నమాట. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇప్పుడు సమ్మర్ అనేది వచ్చేసింది కదండీ! మనకి సమ్మర్‌లో నిమ్మకాయల వాడకం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా! షర్బత్తులు చేసుకుంటూ ఉంటాం. లేదంటే నిమ్మరసము తాగుతూ ఉంటాం కదా! అలాంటప్పుడు మార్కెట్ నుంచి నిమ్మకాయలనేవి ఒక్కొక్కసారి మనం ఎక్కువ మొత్తంలో కొని తెచ్చుకున్నప్పుడు, ఈ నిమ్మకాయలు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసినప్పుడు కొంతకాలానికే మనకి ఈ నిమ్మకాయలనేవి కుళ్ళిపోతూ ఉంటాయి కదా! అలా కుళ్ళిపోకుండా ఉండటానికి ఇలా చేయండి. మనము ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదండీ! ఆయిల్ ప్యాకెట్స్ కట్ చేసి మనము ఏదైనా ఒక టిన్‌లో పోసుకుంటూ ఉంటాం కదా! ఆయిల్ అంతా పోసిన తర్వాత ఆ కవర్‌ని పారేస్తాం కదా! అలా పారేయకుండా ఆ కవర్‌లో ఈ నిమ్మకాయలు పెట్టేసి మనం ఆ కవర్‌కి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసి తర్వాత ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల వరకు కూడా నిమ్మకాయలనేవి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్కటి తీసుకొని వాడుకోవచ్చన్నమాట.
ఈ కవర్‌లో ఉండేటటువంటి నూనెనేది ఆ నిమ్మకాయలకి పట్టుకుంటుంది కాబట్టి, నిమ్మకాయలనేవి చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, రాత్రి అయ్యేసరికి ఒక్కొక్కసారి మన అందరిళ్ళలో కూడా చాలా ఎక్కువగా దోమలొస్తూ ఉంటాయి కదా! అలాంటప్పుడు మనకి దోమలకు సంబంధించినటువంటి కాయిల్ అందుబాటులో లేకపోయినా, లేదంటే గుడ్ నైట్ కానీ, ఆల్ ఔట్ కానీ అందుబాటులో లేకపోయినట్లయితే, మన దేవుని దగ్గర వెలిగించుకునే అగరబత్తులుంటాయి కదండీ! అగరబత్తులకి కొద్దిగా వ్యాజ్‌లైన్ తీసుకొని, అగరబత్తి అంతటికి కూడా ఇలా అప్లై చేసేసి, తర్వాత మనం అగరబత్తిని గనక వెలిగించామనుకోండి, మనకి దోమలనేవి అస్సలు రాకుండా ఉంటాయి. ఏవైనా ఇంట్లో దోమలున్నా కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయండి. అగరబత్తులకి నార్మల్‌గానే మంచి స్మెల్ ఉంటుంది కదా! మనం ఇలా వ్యాజిలైన్ కూడా అప్లై చేశాం కాబట్టి, ఈ 2 కలిసి మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఈ స్మెల్‌కనేది దోమలనేవి పారిపోతాయి. టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ గనక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము రోజు కూడా ఇలా చాకులు కానీ, కత్తెరలు కానీ రోజు కూడా ఎక్కువగా వాడుతూనే ఉంటాం కదా! ముఖ్యంగా వీటిల్ని కూరగాయలు, ఫ్రూట్స్ కట్ చేసుకోవడానికి చాకులు, ఇంకా మనము పాల ప్యాకెట్లు కట్ చేసుకోవడానికి ఇలా కత్తెరలు వాడినప్పుడు వాటికి ఉండేటటువంటి పొదుననేది ఒక్కోసారి తగ్గిపోతూ ఉంటుంది కదా! అలాంటప్పుడు సింపుల్‌గా ఇంట్లోనే పొదును పెట్టుకోవడానికి ఇలా సింపుల్‌గా ట్రై చేయండి. గిన్నెలు తోమడానికి స్టీల్ స్క్రబ్బర్‌ని వాడతాం కదా! దాని మీద కొద్దిగా మెత్తని ఉప్పుని వేసేసి తర్వాత దానితోటి మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకునికి పొదును పెట్టామనుకోండి, మనకి చాకులు గానీ, కత్తెరలు గానీ ఆ ఉప్పు వేసి పొదున పెట్టడం వల్ల చాలా పొదునుగా మారతాయి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి ఇంకా. తర్వాత టిప్ ఏంటంటే, మనము వెల్లుల్లి రెబ్బలను ఒలిసిన తర్వాత పొట్టంతా కూడా వేస్ట్ అని పారేస్తాం కదా! ఈ వెల్లుల్లిపాయల మీద ఉండేటటువంటి పొట్టనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇందులో ఉండేటటువంటి ఔషధ గుణాలనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇలా కలెక్ట్ చేసుకున్నటువంటి ఈ వెల్లుల్లి పొట్టంతా కూడా ఇలా ఒక క్యారీ బ్యాగ్‌లో వేసుకోవాలండి. తర్వాత ఆ పొట్టంతా కూడా ఇలా మనం చేత్తో ఒకసారి ఇలా నలుపుకోవాలండి. ఇలా నలిపినట్లయితే మనకు అందులో మంచి సువాసన అనేది బయటకొస్తుందన్నమాట. తర్వాత ఇది గట్టిగా ఒక ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా క్యారీ బ్యాగ్‌ని చుట్టేసి దానికి ఇలా పైన ఒక ముడి వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇలా రెడీ అవుతుంది. దానికి మనము ఒక పిన్నీస్ గానీ, ఇలా సూదిని గానీ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా హోల్స్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, రాత్రిపూట మనము కిచెన్‌లో పనంతా అయిపోయిన తర్వాత అంటే మన గిన్నెలవి వాష్ చేసుకొని, పొయ్యి గట్టంతా తుడుచుకున్న తర్వాత, ఇలా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాక, మనం తయారు చేసుకున్నటువంటి ఈ వెల్లుల్లి పొట్లాన్ని మనము సింక్‌లో నీళ్లు వెళ్ళే దగ్గర గనక ఇలా హోల్స్ దగ్గర పెట్టుకున్నట్లయితే మనకి కిచెన్‌లో బొద్దింకలు గానీ, చిన్న చిన్న నుసుపురుగులు గానీ, బల్లులు గానీ రాకుండా ఉంటాయి. కిచెన్ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. పొద్దుటే ఈ కవర్‌ని తీసి పక్కన పెట్టుకొని రాత్రిపూట మళ్ళీ కవర్‌ని ఆ ప్లేస్‌లో పెట్టుకోవాలి. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము చపాతీలు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా చపాతీ కర్రను కడిగి వాడుకుంటూ ఉంటాం కదా! అలా ఆ చపాతీ కర్రను కడిగినప్పుడు అందులో తడిగా ఎంతో కొంత బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా! మనం వాడిన ప్రతిసారి కూడా ఇలా కడిగేసి పక్కన పెడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనకి దాంట్లో బ్యాక్టీరియా లేకుండా ఉండటానికి ఇలా స్టవ్ వెలిగించి ఈ కర్రను కొంచెం ఇలా 2 నిమిషాల పాటు వేడి చేసామనుకోండి, అందులో ఉండే బ్యాక్టీరియా అనేది పూర్తిగా పోతుందన్నమాట. టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక చిన్న పాన్ ఉంటుంది కదా! తాలింపు వేసుకునే పాను అలాంటిది ఒకటి తీసుకోవాలి. తర్వాత దాంట్లో ఒక స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఒక స్పూను టేబుల్ సాల్ట్ ఉంటుంది కదా! మెత్తని ఉప్పు అది కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు తులసాకుల పౌడర్ ఉంటుంది కదండీ! ఆ తులసాకుల పౌడర్ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ పాన్ పెట్టుకొని సన్నని సెగ మీద మనము ఇలా కొద్దిగా ఇదంతా కూడా వేయించుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేయించుకుంటే మనకి ఇది ఒక మంచి స్మెల్ అనేది మనకొస్తూ ఉంటుందనమాట. అప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఆపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మనము పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు ఇది ఒక చిన్న గ్లాస్ బాటిల్‌లో గనక వేసి పెట్టుకున్నామనుకోండి, మనకిది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు యూజ్ అవుతుందనేది కూడా చెప్తానండి. చాలామందికి పళ్ళనేవి లూజ్‌గా ఉండటం వల్ల, లేదంటే పళ్ళనేవి తీపులుగా ఉంటాయి గదండీ! ఎక్కువగా నొప్పిగా ఉంటాయి. తర్వాత చిగుళ్ళనేవి వాసిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలా మనం తయారు చేసుకున్నాం కదండీ! పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పౌడర్‌తో కనుక పళ్ళు తోముకున్నట్లయితే మనకి పంటి నొప్పులనేవి అస్సలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా చాలామందికి పళ్ళ చిగుర్ల నుంచి ఎక్కువగా రక్తం కారుతూ ఉంటుంది కదా! అంతేకాకుండా నోటి దుర్వాసన అనేది కూడా ఉంటుంది కదా! అలాంటప్పుడు ఈ పౌడర్‌తో కనుక మనము పళ్ళు తోముకున్నామనుకోండి, మనకి పళ్ళ సందులో ఉండేటటువంటి పాసి కూడా పోతుంది. పళ్ళు కొంతమందికి పచ్చగా ఉంటాయి కదా! అది కూడా పూర్తిగా పోతుందండి. మనకి ఎలాంటి పంటి సమస్యలున్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము
పసుపనేది ఎక్కువగా వాడుతాం కదా వంటల్లో. అది ఒక్కొక్కసారి మనకి పురుగు పడుతూ ఉంటుంది కదా! అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి. ఒక గ్లాస్ బాటిల్ తీసుకొని దాంట్లో బిర్యానీ ఆకులుంటాయి కదండీ! ఆ బిర్యానీ ఆకులు 1 కానీ, 2 కానీ ఆ సీసాకి అడుగున భాగాన వేసేసి, తర్వాత దాని మీద ఇలా పసుపు వేసేసి, తర్వాత మూతను గట్టిగా పెట్టుకున్నామనుకోండి, మనకి పసుపనేది చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటుంది. అస్సలు పురుగు పట్టకుండా, రంగు మారకుండా కూడా ఉంటుంది. టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.